హాయ్ అండి. మేమైతే బాలాజీ టెంపుల్‌కి వెళ్ళామని చెప్పాను కదా! పండగ రోజు. వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట టెంపుల్‌లోకి వెళ్ళనీకి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా గ్రీనరీగా ఉంది. ఫామ్ హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. అందులోనే తోట, అందులోనే హౌస్. అందరైతే చాలా బాగా ఉన్నోళ్ళైతే అవి ఒక 1 ఆర్ 2 డేస్‌కి రెంటెడ్‌కి అట్లా తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రూమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. అంతా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. మేమైతే మొత్తం తిరగలేదు, మొత్తం కవర్ చేయలేదు. ఎందుకంటే పాపని క్యారీ చేస్తూ మొత్తం తిరగడం ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేమైతే కొబ్బరికాయ, తులసి మాల తొలి ఏకాదశి వేయడం మంచిదని చెప్పారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి, దేవుడికి. సో మేమైతే తీసుకొని లోపలికి వెళ్ళడానికైతే క్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలామంది జనాలు అయితే వచ్చారు పండుగ రోజు అయితే. సో మామూలు రోజు అయితే అంత రష్ ఉండదంట. ఉండిద్ది, కాకపోతే ఇంత రష్ అయితే ఉండదంట. సో స్టాల్స్ కూడా చాలా పెట్టారనమాట. సో ఇదనమాట. క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడైతే నేను తులసి మాల వేసి అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి మేమైతే క్యూలోకి ఇంకా దర్శనానికి అయితే క్యూలోకి వెళ్ళిపోయాము. చిన్న పాప ఉంది కాబట్టి చిన్న పాప ఉండే వాళ్ళనైతే ముందే ఇంకో దారిలో పంపిస్తున్నారు. ఎందుకంటే క్యూలో నెట్టుకుంటున్నారు కాబట్టి. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. ఇక్కడనే టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ స్టాల్స్ అన్నీ పెట్టారు. చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి. బుక్స్, పెన్స్, మ్యాజికల్ బాక్సెస్ అన్నీ వెరైటీస్ ఉన్నాయి. వెరైటీ మోడల్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, దేవుడి బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో మేమైతే అన్నీ చూసి కొంతసేపు ఒక ½ అన్ అవర్ పైన ఇక్కడే స్పెండ్ చేసి కొంచెం కూర్చొని అయితే వెళ్ళాము. చాలాసేపు అయితే ఇట్లా తిరిగేసి అన్నీ చక్కగా చాలా బాగున్నాయి. ఆద్య అయితే అస్సలు చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. అస్సలు మమ్మల్ని విసిగించలేదు, ఏడవలేదు. అసలు ఆకలి అనిపించలేదో ఏమో. చాలాసేపు అయితే అమ్మ అంతా చూస్తూ జనాలను చూస్తూ అసలు బాగా ఎంజాయ్ చేసింది నవ్వుతుంటూ. ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. ఇవన్నీ బ్యాంగిల్స్, ఇంకా లేడీస్కి సంబంధించినవి, ఇంకా మిగతావన్నీ ఇంకా జ్యువెలరీకి సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి మోడల్స్ అన్నీ.
సో మా దర్శనం అయిపోయి మేమంతా ఇంకా ఎంట్రన్స్లో నుంచి బయటకైతే ఎంట్రన్స్లో నుంచే కాదు, ఇది ఎంట్రన్స్లోనే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి మేము బయటకు వచ్చి హోటల్కి వచ్చేసి లంచ్ చేసేసి 12:30కి అయితే బయటకు వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళిపోయాము. ఇవన్నీ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళంతా చాలా బాగుండే ఇదన్నమాట. మేమైతే మీల్స్ తీసుకొని లంచ్ అయితే చేసాము. ఇదైతే ఎంట్రన్స్ లోపలే హనీ అంట, ఇందులో బాక్సెస్లో హనీ ఉండిద్దంట. ఈగలు ఉంటాయి కదా, అవైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి వచ్చి ఆ బాక్సెస్లోకి వస్తాయంట. ఇదైతే హనీ అంట, చాలా రకాలు ఉన్నాయి. జీరా హనీ అంట, మళ్ళీ ఫ్లవర్స్ హనీ అంట, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ హనీ అని చెప్తాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, ఒక్కొక్క ఫ్లేవర్ ఉండిద్ది అని చెప్పాడు. సో ఇదన్నమాట. ప్రజెంట్ అయితే ఈగలు ఏం లేవంట, చనిపోతున్నాయని చెప్పేసి అందులో ఏం లేవని చెప్పాడు. అన్నీ ఎగిరిపోయాయి, అన్నీ చనిపోతున్నాయని చెప్పేసి ఆ బాక్సెస్లో ఈగలు ఏం లేవని చెప్పాడు. మేమైతే ఇంటికి వచ్చే టయానికి 2 అయిపోయింది. 2 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. మేమైతే స్వీట్లో బ్యాంగిల్స్ తీసుకున్నాము. త్రీ సెట్స్ బ్యాంగిల్స్, ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాము. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వెంకీకి నచ్చి తీసుకున్నాడు. ఇది ఈశ్వరాది, శివుడిది ఇది కూడా. సో ఈ 3 అయితే తీసుకున్నారు. సో దిస్ ఈజ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్